అందరికి నేను మీ వేదశ్రీని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. సో బిగ్ బాస్ గురించి అన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నారు, బట్ రెమ్యూనరేషన్ వీడియో అనేది ఎందుకు పోస్ట్ చేయట్లేదని ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను అందరూ. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన బిగ్ బాస్ వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే 14 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వీక్లీ రెమ్యూనరేషన్ ఎంత అండ్ డైలీ రెమ్యూనరేషన్ ఎంత, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ ఆ తర్వాత ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ కనుక ఉంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేద్దాం. అండ్ నేను ఇప్పటి వరకు చూసిన చాలా విన్నది లేదా చూసింది ఏంటి అంటే రెమ్యూనరేషన్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారు అంటే, లైక్ బిగ్ బాస్ టీమ్ అనేది మనల్ని అప్రోచ్ అవటం అనేది జరుగుతుందంట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్రోచ్ అనేది అవుతుందంట. సమ్ ఎక్స్ బిగ్ బాస్ టీమ్ నుంచి మనల్ని అప్రోచ్ అనేది అయ్యి, లైక్ మనం ఎంతైతే అడుగుతామో దానికి వాళ్ళు ఎస్టిమేషన్ అనేది చేసి ఇంకొద్దిగా తక్కువగా అడగటం అనేది జరుగుతుందంట. వాళ్ళు ఒక 2 to 3 times అడుగుతారు, బట్ ఎక్కువగా అడగరంట. అడిగినప్పుడు ఇన్ కేస్ మనం ఓకే అనుకుంటే కంటిన్యూ అనేది అవుతాం. ఇన్ కేస్ మనకు కనుక ఫాలోవర్స్ ఎక్కువగా కనుక ఉండి మనం ఎక్కువగా లైక్ విష్ణుప్రియ అలాగే ఎక్కువ ఫాలోవర్స్ ఉండి ఎక్కువగా రికమెండ్ అనేది చేస్తే కొంచెం ₹1 అయినా పెట్టడానికి ట్రై అనేది చేస్తారంట. తక్కువగా ఫాలోవర్స్ ఉండి తక్కువగా ఉంటే కనుక రెమ్యూనరేషన్ అనేది హైగా ఎక్స్పెక్ట్ అనేది చేస్తుంటే ఇంకా బిగ్ బాస్ టీమ్ అనేది వాళ్ళని కాంటాక్ట్ అవడం అనేది జరగదంట. సో ఇప్పుడు వరకు ఉన్నదైతే ఇలా ఉంది. రెమ్యూనరేషన్ ఎలా వస్తుంది అనేసి అనుకుంటారు కాబట్టి దానికి చెప్తున్నాను. సో మనకుండే ఫ్యాన్స్ బేస్ని బట్టే రెమ్యూనరేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది, అండ్ మనకుండే ఇన్ఫ్లుయెన్స్ని బట్టే మనకి రెమ్యూనరేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు అంటే వాళ్ళు ఎంతైతే ఇస్తారో అంతే మనం తీసుకోవాలి. మనం ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ అనేది చేస్తే బిగ్ బాస్ టీమ్ మనల్ని 2 to 3 times కంటే ఎక్కువ అప్రోచ్ అనేది అవటం అనేది జరగదు. అండ్ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే రెమ్యూనరేషన్ వస్తుందా అంటే రెమ్యూనరేషన్ అనేది త్వరగా క్లియర్ అనేది అవ్వదంట. మాక్సిమం బిగ్ బాస్ అయిపోయిన 1 year కి మొత్తం క్లియర్ అనేది అవటం అనేది జరుగుతుందంట. బట్ ఫస్ట్ వీక్ రెమ్యూనరేషన్ మాత్రం అందరికీ ఇస్తారంట. వాళ్ళ ఎంతైతే రెమ్యూనరేషన్ అనేది ఉందో అందరికీ ఇవ్వటం అనేది జరుగుతుంది ఫస్ట్ వీక్ అయితే. అండ్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాతే ఫస్ట్ వీక్ రెమ్యూనరేషన్ అనేది అకౌంట్స్ లో పట్టడం అనేది జరుగుతుందంట. రెమ్యూనరేషన్ కూడా. సో రెమ్యూనరేషన్ గురించి అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెమ్యూనరేషన్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ అనేది చేస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేసుకుంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి చూడటం అనేది స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ మనం ఎలిమినేట్ అయిన బెజవాడ బేబక్క గురించి మాట్లాడుకుందాం. సో బెజవాడ బేబక్క గారి రెమ్యూనరేషన్ వచ్చేసరికి డేకి వచ్చేసరికి 21,428 రూపీస్. అంటే వీక్లీ కనుక మనం క్యాల్కులేట్ అనేది చేసుకుంటే 1,50,000 అనేది రావటం అనేది జరుగుతుంది. సో 1,50,000 డైలీ వీక్లీ రావడం అనేది జరుగుతుంది. డైలీ 21,458 రూపీస్ అనేది రావడం అనేది జరుగుతుంది బెజవాడ బేబక్క గారికి. ఆల్రెడీ 1 week అనేది ఉన్నారు. 1 week ఎలిమినేట్ అనేది అవటం అనేది జరిగింది. సో దీనికి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అనేది చాలా బాగా ఉండటం అనేది జరిగింది. అండ్ బెజవాడ బేబక్క గారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది బెజవాడ బేబక్క గారి గురించి. సో సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి యూట్యూబ్ లో 92,600 సబ్స్క్రైబర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా బాగుంది బేబక్క గారికి మిలియన్స్ లోనే వ్యూస్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ ఎక్కువగా ఎవరికి ఉన్నారు అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో డిస్కషన్ అనేది చేస్తాను. ఫాలోవర్స్ అనే వాళ్ళు. సో ఫాలోవర్స్ వచ్చేసరికి 194K అనేది ఉండటం అనేది జరిగింది ఇన్స్టాగ్రామ్ లో బెజవాడ బేబక్క గారికి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు. సో వీక్లీ వచ్చేసరికి దీనికి 3 lakhs అనేది పే అనేది చేయటం అనేది జరుగుతుంది. యాజ్ పర్ మన ఇన్స్టాగ్రామ్ ప్రకారం చూసుకుంటే కనుక 1.7 million ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది ఆదిత్య ఓం గారికి. అండ్ డైలీ కనుక క్యాలిక్యులేటర్ కనుక చేసుకున్నట్లయితే ఆదిత్య ఓం గారికి వచ్చేది 42,857 రూపీస్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో అర్థం చేసుకోండి, వీక్లీ 3 lakhs అంటే ఇప్పుడు ఒక బీటెక్ చదివిన స్టూడెంట్ కి ఇయర్ మొత్తం పనిచేస్తే 4 lakhs per annum స్టార్టింగ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది. బట్ దీనికి 1 week లోనే 3 lakhs అనేది వస్తుంది.
సో అర్థం చేసుకోండి ఇంకెలా ఉంది బయట ఫ్యూచర్ అనేసి, ఎవరికి ఎక్కువగా ఎర్నింగ్స్ అనేది వస్తుంది. బట్ ఆ స్టేజ్కి రావడానికి అయితే చాలా కష్టపడ్డారు, కష్టపడలేదు అని అనట్లేదు. ఇంజనీరింగ్స్ కూడా చదవడానికి చాలా కష్టం అనేది పడ్డారు కదా, ఇంకా పెట్టుబడి పెట్టారు. బట్ వాళ్ళకి ఎండ్ చేసుకునేది ఆ ఇయర్ మొత్తం కష్టపడితే 4 lakhs వస్తుంది. అదే 2 weeks కష్టపడితే 6 lakhs అనేది రావటం అనేది జరుగుతుంది ఆదిత్య ఓం గారికి బిగ్ బాస్ హౌస్ లో. సో ఈ స్టేజ్కి రాకముందులో అందరూ చాలా కష్టపడ్డారు. దట్స్ ఎవరైనా కష్టపడాల్సిందే, కష్టపడితేనే ఫలితం ఉంటది అంటారు కదా. సో 1 week కి 3 lakhs అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాషా గారికి వీక్ కి 2,50,000 అనేది ఇస్తున్నారు. అంటే పర్ డే కి చూసుకుంటే 35,714 రూపీస్ అనేది రావటం అనేది జరుగుతుంది శేఖర్ భాషా గారికి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూసుకునేటట్లయితే 59,600 ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. శేఖర్ భాషా గారికి తన ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వచ్చేసరికి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కనుక చూసుకున్నట్లయితే శేఖర్ భాషా గారికి 59.6K ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. అండ్ దీనికైతే ఎటువంటి సోషల్ యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. ఓన్లీ ఆర్జే శేఖర్ భాషా గారు అందరికీ తెలుసు. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి సీతాకు వచ్చేసరికి 106K ఫాలోవర్స్ అనేది ఇన్స్టాగ్రామ్ లో ఉండటం అనేది జరిగింది. అండ్ తన డైలీ రెమ్యూనరేషన్ ఎంత అంటే, డైలీ రెమ్యూనరేషన్ వచ్చేసరికి సీతా గారిది 28,571 రూపీస్. సో వీక్లీ వచ్చేసరికి 2 lakhs అనేది రావటం అనేది జరుగుతుంది సీతా గారికి. డైలీ వచ్చేసరికి 28,571 రూపీస్. నేను ఈవెన్ సింగిల్ రూపీతో సహా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. బట్ వీక్లీ వచ్చేసరికి 2 lakhs అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ దీనికి కూడా ఎటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వరకే ఉన్నారు. అండ్ సినిమాస్ కూడా చేస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసే అవకాశం అనేది ఉంది. అండ్ ఎటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా తిను ప్రమోట్ అనేది చేయట్లేదు, అండ్ తను లేదు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియా వచ్చేసరికి 178K ఫాలోవర్స్ అనేది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. అండ్ తన పర్సనల్ గా అయితే యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. తన ఏదైతే ప్రీవియస్ గా వర్క్ చేసిందో లైక్ ఛానల్స్ లో, ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, పర్సనల్ గా అయితే లేదు. దీనికి వీక్లీ వచ్చేసరికి 1,50,000 అనేది రావటం అనేది జరుగుతుంది. పర్ డే వచ్చేసరికి 21,428 రూపీస్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి యష్మికి యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. బట్ అంతగా అయితే ఏమీ లేరు. అంటే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వేరే వాళ్ళతో కంపేర్ అనేది చేసుకుంటే. ఇన్స్టాగ్రామ్ లో వాటికి ఫాలోవర్స్ వచ్చేసరికి 144K అనేది ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. అండ్ యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 2.39K సబ్స్క్రైబర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. అంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండటం అనేది జరిగింది. అంటే బిలో 3Kనే ఉన్నారు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు. అంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ అనేది ఉండటం అనేది జరిగింది అనేది నాకు అనిపించింది. యాజ్ కంపేర్ టు అదర్ ఛానల్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ లో. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెద్దగా ఏమీ లేదు, 144Kనే ఉండటం అనేది జరిగింది ఫాలోవర్స్ అనేవాళ్ళు. సో దీనికి వచ్చేసరికి ఇక్కడ ఇస్తుంది పర్ వీక్ వచ్చేసరికి 2,50,000 అండ్ డే వచ్చేసరికి 35,714 రూపీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైనికాకి యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ అనేది వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ తెలుసు డాన్సర్స్ కి ఫాలోవర్స్ ఉంటారు అనేసి. దీనికి పర్ వీక్ వచ్చేసరికి 2,20,000 అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ పర్ డే క్యాలిక్యులేట్ కనుక చేసుకున్నట్లయితే 31,428 రూపీస్ అనేది రావటం అనేది జరుగుతుంది నైనికాకి. సో నైనికాకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వచ్చేసరికి 935K ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి సో తన ఓన్ది కాదు, అక్కడ యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రీవియస్ గా తను ఏదైతే షార్ట్ ఫిలిం వర్క్ అనేది చేసిందో ఆ యూట్యూబ్ ఛానల్ ని పెట్టడం అనేది జరిగింది లింక్ లో. బట్ తను ఓన్ గా అయితే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నబిల్కి వచ్చేసరికి 1.87 lakh సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు యూట్యూబ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో 523K ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. అండ్ తిను డైలీ రెమ్యూనరేషన్ ఎంత అనేది మీరు ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నారు? అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఇతనికి అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చింది అని అనుకోవచ్చు మీరు.
బట్ యాజ్ కంపేర్ టు ఆదిత్య ఓం గారి కంటే తక్కువే రెమ్యునరేషన్ అనేది నబిల్ది. ఎందుకంటే ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నా ఇంతమంది ఉన్నా నాకు ఇంతవరకు నబిల్ గారు తెలీదు. ప్రీవియస్ గా నేను ఎక్కడ చూడలేదు కూడా. ఇన్ కేస్ చూసున్నా అంత గుర్తు పెట్టుకునేలాగా అయితే అనిపించలేదు. చూసినట్టు కూడా నాకైతే గుర్తులేదు బిఫోర్ షోకి రాకముందులా. షోకి వచ్చిన తర్వాత కూడా అంతగా చూస్తున్నట్టయితే ఏమీ అనిపించలేదండి ఎపిసోడ్ లో. సో పర్ వీక్ వచ్చేసరికి 2 lakhs అనేది ఇస్తున్నారు. అండ్ పర్ డే వచ్చేసరికి 28,571 రూపీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సేమ్ నవీన్ గారికి కూడా అంతే ఇస్తున్నారు. పర్ వీక్ వచ్చేసరికి 2 lakhs అనేది ఇస్తున్నారు. అండ్ పర్ డేకి వచ్చేసరికి 28,571 రూపీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఈవెన్ 10K కూడా లేరు, బిలో 5K లోపలే ఉన్నారు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఫాలోవర్స్ 24.7K ఫాలోవర్స్ అనేది ఇన్స్టాగ్రామ్ లో ఉండటం అనేది జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ నిఖిల్ కి వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ కి కామన్ గా ఉండటం అనేది జరిగింది. నిఖిల్ కి కావ్యకి దాంట్లో సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో 145K ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. అండ్ తనకి వీక్లీ రెమ్యునరేషన్ వచ్చేసరికి 2,25,000, డైలీ రెమ్యునరేషన్ వచ్చేసరికి 32,143 రూపీస్ అనేది నిఖిల్ కి రావటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ. సో ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇస్తుంది. అందరు వచ్చిన 14 కంటెస్టెంట్ లో ఎక్కువగా రెమ్యూనరేషన్ వచ్చింది విష్ణుప్రియకి. సో విష్ణుప్రియ వీక్లీ రెమ్యూనరేషన్ వచ్చేసరికి 4 lakhs. సో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సంవత్సరం అంతా కష్టపడితే ఫ్రెషర్ 4 lakhs అనేది వస్తుంది. బట్ తిని ఇక్కడ 1 week లోనే 4 lakhs సంపాదించుకోవడం అనేది జరుగుతుంది విష్ణుప్రియ. పర్ డేకి వచ్చేసరికి 57,142 రూపీస్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ తనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసరికి అందరికి తెలుసు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారనేసి 1.2 million ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది విష్ణుప్రియకి. అండ్ వి నో ఆల్ దట్ విష్ణుప్రియకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉండటం అనేది జరిగింది పర్సనల్ గా. దాంట్లో వచ్చేసరికి 5,21,000 ఫాలోవర్స్ అనేది విష్ణుప్రియకి సబ్స్క్రైబర్స్ గా ఉండటం అనేది జరిగింది. అండ్ వ్యూస్ కూడా మిలియన్స్ లో వచ్చినాయి. వ్యూస్ అనేవి యూట్యూబ్ లో కూడా తనకి మనం చూసుకునేటట్లయితే మిలియన్స్ లో రావటం అనేది జరిగింది. అండ్ తనకి ప్రైజ్ మనీ వచ్చేసరికి వీక్లీ రెమ్యూనరేషన్ వచ్చేసరికి 4 lakhs అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీక్ 120K అనేది ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. దీనికి కూడా ఎటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. అండ్ జస్ట్ 1 serial తోనే అందరికి తెలుసు. సో తిను రెమ్యూనరేషన్ పర్ వీక్ వచ్చేసరికి 1,50,000, పర్ డే చూసుకునేటట్లయితే 21,428 రూపీస్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వరకు చెప్పుకున్న వాళ్ళ దాంట్లో ఒక 3 members సేమ్ రెమ్యూనరేషన్స్ తో ఉన్నారు. అండ్ ఒక 2 members సేమ్ రెమ్యూనరేషన్ తో ఉండటం అనేది జరిగింది. సో వాళ్ళకి ఉన్న ఫాలోవర్స్ ని బట్టి రెమ్యూనరేషన్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. అదొక తెలిసిందే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠకి వచ్చేసరికి వీక్లీ 2,20,000 రెమ్యూనరేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. డైలీ చూసుకునేటట్లయితే 31,428 రూపీస్ అనేది మణికంఠకి రావటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫాలోవర్స్ 142K ఫాలోవర్స్ అనేది ఇన్స్టాగ్రామ్ లో ఉండటం అనేది జరిగింది. అండ్ ఎటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వరకే ఉండటం అనేది జరిగింది మణికంఠకి వచ్చేసరికి. బట్ దీంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఎందుకో వర్కౌట్ అయింది అనేసి అనిపిస్తుంది. అండ్ లాస్ట్ గా పేర్నాకి వచ్చేసరికి వీక్లీ వచ్చేసరికి 2 lakhs అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. పర్ డే వచ్చేసరికి 28,571 రూపీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో పేర్నాకి వచ్చేసరికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 162K ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. సో తిను ఎటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది మెయింటైన్ అనేది చేయట్లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మటుకే 162K ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు మనం ఆల్రెడీ 14 కంటెస్టెంట్స్ యొక్క రెమ్యూనరేషన్ అనేది చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనం గేమ్ అనేది చూసాం. ఈ రెమ్యూనరేషన్ వాళ్ళకి కరెక్టేనా, గేమ్ ఆడుతున్న వాళ్ళకి, లేదా ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనేసి ఎవరైనా అనుకుంటున్నారా, లేదా ఇంకా తగ్గిస్తే బాగుంటుంది, వాళ్ళకి అనవసరంగా అంత పెట్టి తెచ్చారు షోలోకి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు అని ఎవరైనా మీకు అనిపించిందా? ఇన్ కేస్ అనిపిస్తే కింద కామెంట్ అనేది చేయండి. అండ్ ఫస్ట్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈ 14 కంటెస్టెంట్ లో ఎవరికి అంటే విష్ణుప్రియ గారికి. సో పర్ డైలీ 57,142 రూపీస్ అనేది రావటం అనేది జరుగుతుంది. అంటే పర్ వీక్ 4 lakhs. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి లీస్ట్ రెమ్యూనరేషన్ ఈ 14 కంటెస్టెంట్స్ లో ఎవరికి అంటే సోనియాకి, బేబక్క గారికి అండ్ పృథ్వీకి, వీళ్ళు ముగ్గురికి 1,50,000 అనేది రావటం అనేది జరుగుతుంది.
సో రిమైనింగ్ అందరికి మధ్యలో ఉండడం అనేది జరిగింది. బట్ హైయెస్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ అండ్ ఆ నెక్స్ట్ ఆదిత్య ఓంగార్కి హైయెస్ట్. ఆ తర్వాత అందరికి 2 lakhs 1,50,000 అనేది లీస్ట్. అంటే ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ వరకు రెమ్యూనరేషన్ ఇది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అండ్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.